మనం మాట్లాడదాం కోర్ట్ హియరింగ్స్ కి సంబంధించి ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అడ్వకేట్ సాగర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైన్ లో. సాగర్ గారు నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు మనం మార్నింగ్ అంటే 12 గంటల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము అల్లు అర్జున్ కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ కూడా రిమాండ్ చేయబడి జైలుకి వెళ్తూ ఉన్న టాలీవుడ్ స్టార్ ని మనం చూడలేదు. మొట్టమొదటిసారిగా నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈరోజు రిమాండ్ చేసి చెంచల్గూడకు వెళ్తూ ఉన్నారు. ఎలా చూడాలి, అతని పైన పెట్టిన కేసులు ఎలాంటివి, దాని ఎఫిషియన్సీ ఎంత, అండ్ ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, మీకు తెలిసిన అప్డేట్స్ ఇవ్వండి. కానీ జనరల్ గా అయితే కోర్టు ఇటువంటి కేసులలో జనరల్లీ అరెస్ట్ చేసిన ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత పోలీసు కేసు రిజిస్టర్ చేసుకొని దాని తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసి నిజంగా కంప్లైంట్ లో బలం ఉందా లేదా, బలం ఉంటే ఆ కంప్లైంట్ ఎవరి పేరైతే ఆరోపణ చేశారు, ఎవరి పేరైతే నింద మోపారు, ఆ వ్యక్తి యొక్క ప్రమేయం ఉందా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేసుకొని అక్కడ ఉన్నటువంటి అఫెన్స్ జరిగినటువంటి ప్లేస్ కి వెళ్ళి అక్కడ సాక్ష్యాధారాలు సేకరించి సీసీటీవీ ఫుటేజ్, ఇండివిజువల్ విట్నెసెస్ యొక్క స్టేట్మెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ ఇక్కడ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కంప్లైంట్ లో వ్యక్తి యొక్క పాత్ర ఉన్నది, ఆరోపణలకు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి యొక్క పాత్ర ఉన్నది అన్నప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తారు. అందుకని మీరు కేసు 5వ తారీఖు రోజు నమోదైన అరెస్ట్ మనకు 13 రోజులు ఇచ్చారు. అంటే ఇన్ని రోజులు వాళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో ఈయన పాత్ర ఉన్నది, ఈయన వచ్చినందుకే ఆ రకమైనటువంటి కమోషన్ క్రియేట్ అయ్యి స్టాంపేడ్ అయ్యి ఒక అమాయకురాలైనటువంటి ఆమె మహిళ చనిపోయిందన్న విషయాన్ని వారి నిర్ధారణకు వచ్చి అరెస్ట్ చేశారు. సాగర్ గారు, A1 గా సంధ్యా థియేటర్ యజమానిని ఆ రోజే అరెస్ట్ చేసినప్పుడు A11 గా ఉన్న అల్లు అర్జున్ గారిని ఈ రోజు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఈ రోజు రిమాండ్ వాళ్ళ పాత్ర పైన వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి సాక్ష్యాధారాలు దొరికినప్పుడు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసేటప్పుడు రిమాండ్ కేస్ డైరీ అని వీళ్ళు ప్రిలిమినరీ ఎంక్వైరీలో వీళ్ళకు ఏ ఎంక్వైరీ మీద వచ్చిన అవుట్కమ్ మీద వాళ్ళు బేస్ అయ్యి అరెస్ట్ చేస్తున్నారనేది ఆ రిమాండ్ కేసు డైరీలో రాస్తారు. అది రిమాండ్ కేసు డైరీలో కోర్టు రిమాండ్ తో పాటు అక్యూజన్ తో పాటు కోర్టులో ఫైల్ చేస్తారు. అది పరిశీలించినటువంటి కోర్టు ఆ కోర్టు సాటిస్ఫై అయితే ఆ రీజనింగ్ మీద, అరెస్ట్ రీజనింగ్ మీద, అప్పుడు కోర్టు దాన్ని రిమాండ్ రాస్తారు, జ్యుడిషియల్ రిమాండ్ కి రాస్తారు. ఇది ప్రొసీజర్. అయితే ఇక్కడ వాదనలు జరుగుతున్న సందర్భంలో ఏ సెక్షన్ లో అయితే 105 బిఎన్ఎస్ ఏ సెక్షన్ కింద అయితే అల్లు అర్జున్ ని అక్యూజ్డ్ గా అరెస్ట్ చేసి తీసుకొచ్చారో అది ఆయనకు అట్రాక్ట్ కాదు. ఎందుకంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. దాని యొక్క డెఫినేషన్ కు అక్కడ జరిగినటువంటి సంఘటనకు ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాల్సి ఉంటే ఆయనను 106 బిఎన్ఎస్ అంటే ఐపీసీలో 304A డెత్ డ్యూ టు నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి కమోషన్ స్టాంపేడ్ లో ఆమె మరణించింది కాబట్టి అయితే 106 బిఎన్ఎస్ అట్రాక్ట్ అవుతుంది కానీ 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అట్రాక్ట్ కాదు. ఒకవేళ 106 అట్రాక్ట్ అయితే దాంట్లో మాక్సిమం పనిష్మెంట్ 5 సంవత్సరాలే కాబట్టి ఆయన అరెస్టు అవసరం లేదు, ఆయనకు నోటీస్ వదిలేయచ్చు. కానీ కేవలం ఆయనను ఇబ్బంది పెట్టడానికే చట్టాన్ని ఉల్లంఘించి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలలో ఆయన ప్రమేయం లేకున్నప్పటికీ ఆయన మీద 106 బిఎన్ఎస్ ఏదైతే 106 బిఎన్ఎస్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అని ఉందో ఆ సెక్షన్ కింద 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది కాబట్టి ఆయన రిమాండ్ తరలిస్తున్నారు. ఇది ఇల్లీగల్. ఎందుకంటే షారూక్ ఖాన్ కేసులో గుజరాత్ హైకోర్టు అట్లే జడ్జిమెంట్ ఇచ్చింది. అర్నబ్ గోస్వామి కేసులో మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బండి సంజయ్ గారి కేసులో కూడా తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఈ కేసు ఆ కేసులు అన్ని సేమ్ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, సేమ్ లా మీద, లీగల్ పొజిషన్ మీద, లా మీద వాళ్ళు రిలై అవుతున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇంటరిమ్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు వాదన వినిపిస్తున్నారు. ఇంకా వాదన సాగుతున్నాయి. మరి వాళ్ళ
అప్డేట్ అయితే ఇంకేం రాలేదు మరి. యాక్చువల్లీ జస్ట్ నౌ వచ్చిందండి. హైకోర్టు కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. సో, సోమవారం రోజు మధ్యంతర బెయిల్‌కి అప్లై చేస్తే కోర్టు పర్మిషన్ ఇస్తే వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే 14 రోజుల పాటు ఆ రిమాండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది మనకి లేటెస్ట్‌గా వస్తున్న ఇన్ఫర్మేషన్. బట్ ఒకసారి పర్మిషన్ అనేది ఒక మూవీ టీమ్ నుంచి అప్లై అయిన తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీ అనేది థియేటర్‌కి ఉంటుందా? మూవీ టీమ్ పైన ఉంటుందా? పోలీస్ టీమ్ పైన ఉంటుందా? సాగర్ గారు మీకు తెలిసి? ఇప్పుడు 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 ఉన్నటువంటి యాజ్ ఆన్ వేర్ గివెన్ సిచ్యుయేషన్ లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే కోర్ట్ ప్రొసీడింగ్ అబ్జర్వేషన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సంధ్యా థియేటర్ యజమాని వాళ్ళు 2 డిసెంబర్ 2024 రోజే చిక్కడపల్లి ఏసీపీకి ఒక లెటర్ పెట్టారు. ఫలానా 4-5 తారీఖు రోజు మేము బెనిఫిట్ షో చేస్తున్నాము, దానికి యాక్టర్ యాక్ట్రెస్ పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ సినిమాకు చూడడానికి వస్తారు కాబట్టి బందోబస్తు కల్పించమని పెట్టినట్టుగా, దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా, దాని తర్వాత పోలీస్ వాళ్ళు ఈ రకంగా యాక్టర్ ఇట్లా వాళ్ళందరూ వస్తే అక్కడ కమోషన్ క్రియేట్ అవుతుంది అనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వాదనలు వాళ్ళు కోర్టులో ఫైల్ చేసి వాదనలో భాగంగా అవి కోర్టు వాళ్ళకి చూపించినటువంటి చూస్తే అదంటే మనకి హ్యాండ్ ఇంతవరకు రాలేదు, ఎందుకంటే రిమాండ్ కేసు జరిగి మన చేతికి రాలేదు కాబట్టి. కాబట్టి మేము ఆల్రెడీ వార్న్ చేసినప్పటికీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా అంత వందల మందిని అక్కడికి వచ్చి జమ అయ్యేటట్టు, తర్వాత వచ్చిన తర్వాత స్టాంపేడ్ ఇదంతా కూడా వీరందరి కారణం అని చెప్పి, ఈవెన్ విచిత్రం ఏంటంటే ఈవెన్ బంగా థియేటర్ ఓనర్స్, బంగా థియేటర్ కు పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను, వాళ్ళ భార్యను, వాళ్ళ పిల్లలను కూడా అక్యూజ్ గా చేర్చారు. మరి ఇదైతే ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది. ఓకే. ఇందులో ఈ ఎంటైర్ ప్రాసెస్ లో సాగర్ గారు, మీరు తెలంగాణ పాలిటిక్స్ లో ఈ కేసెస్ కి సంబంధించి చాలా యాక్టివ్ గా ఉంటారు. అనేక హియరింగ్స్ లో యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్. ఈ అల్లు అర్జున్, పుష్ప 2 ఈ సంధ్యా థియేటర్ ఇష్యూస్ లో మీరు చాలా క్లీన్ గా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు, చాలా కీన్ థింక్ చేస్తూ ఉంటారు. మీకేమనిపిస్తుంది? ఎక్కడైనా ఇంటెన్షన్స్ ప్రొజెక్ట్ అవుతూ ఉన్నాయా? కావాలని ఏదో ఇంటెన్షన్స్ హిడెన్‌లో ఉంచి ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుందా? ఎందుకు అనంటే, ఒకవైపు భర్త అంటే రేవతి ఎవరైతే మహిళ చనిపోయారో ఆవిడ భర్త కూడా నాకు సంబంధం లేదు, నేను కేసుని వెనక్కి తీసుకుంటా, విత్‌డ్రా చేసుకుంటానని చెప్పి మీడియా ముఖంగా ఆయన బయట కూడా ఇచ్చారు. మీడియా ముఖంగా బయటకు ఇచ్చారు కానీ ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ అయినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో అది కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోవడానికి వీలు లేదు. సో ఇప్పుడు చెప్పండి. ఇది కేవలం ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఆధారాలు ప్రవేశపెట్టిన తర్వాత ఆధారాలు సరిగా లేకపోతే కొట్టివేయడం అన్న కావాలి, లేదంటే ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఆధారాల ప్రకారం కేసు నడిచిన తర్వాత అవుట్కమ్ ఏముంటనేది తర్వాత విషయం. చేసుకుంటాం అనేది అంటే ఇట్ షోస్ దట్ అది ఆయన భయపడి చేసుకుంటున్నారా, అనవసరంగా నాకెందుకు ఈ రభస అంత అన్న ఉద్దేశంతో అంటున్నాడా తెలియదు. ఓకే. సాగర్ గారు, ఒక నేషనల్ హీరో, పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్, ద అల్టిమేట్ సూపర్ డూపర్ హిట్స్ చేసే ఒక హీరో స్టాంపెడ్లో ఇలా అరెస్ట్ రిమాండ్కి వెళ్ళటం, కోర్టులో జడ్జికి తన ద్వారా కన్సిడరేషన్స్ ఏమని చెప్పుకోవచ్చు? ఎలాంటి కన్సిడరేషన్స్ తనకి ఉండొచ్చు హీరోయిన్స్లో? ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్? మీ అడ్వైజెస్ ఏంటి? నేను క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ లో అక్యూజ్డ్ హాస్ రైట్ టు బి సైలెంట్ అని ఉంటుంది. ఆయన అవసరం లేదు ఆయన నోరు విప్పి ఆయన తరఫున ఆయన వాదన విలువ చెప్పాల్సిన అవసరం లేకుండానే ప్రాసిక్యూషన్ ఆయన మీద నేరారోపణ చేస్తూ పెట్టినటువంటి ఛార్జ్ షీట్, దాని సపోర్టింగ్ డాక్యుమెంట్స్, దాని సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్ చేసి కూడా మన మీద ఉన్నటువంటి అభియోగాన్ని కొట్టివేయించుకోవచ్చు. అక్యూజ్డ్ వచ్చి దాంట్లో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ తరఫున అడ్వకేట్ కూడా అక్యూజ్డ్ తరఫున వాదనలు ఎంతవరకు ప్రజెంట్ చేయొచ్చు అంటే, పోలీసు వాళ్ళు కోర్టులో ప్రవేశపెట్టినటువంటి ఆధారాల వారికి చెప్పి అవి సరైనవి కావు, ఈ కేసుకు సంబంధం లేనివి, ఈ ఆధారాలతోటి అక్యూజ్డ్ కి ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు ప్రూవ్ చేసుకొని కొట్టివేయచ్చు. అవసరం అయితే వారెంట్ చేస్తే కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం కేసు ట్రయల్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ తరఫున వాదనలు ఏమన్నా సాక్షులు కానీ డాక్యుమెంట్స్ కానీ పెట్టచ్చు, ట్రయల్ రూపంలో పెట్టచ్చు.
కానీ అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ అయితే కోర్టులో చార్జ్ షీట్ ఫార్మాట్ వేసినటువంటి డాక్యుమెంట్స్, ఆ తర్వాత ఏదైనా పోలీసు వాళ్ళు వేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో వాటి మీద రిలై అవుతూ కూడా వాటిని మనం ఛాలెంజ్ చేసి కూడా మన కోర్టులో అక్విటల్ తీసుకోవచ్చు. ఓకే. అసలు విచారణకి రమ్మని ముందస్తుగా సమాచారం ఇవ్వకుండానే అదుపులోకి తీసుకొని అరెస్ట్ అని ప్రకటించారు అనే వార్త కూడా వస్తోంది. ఇది కరెక్టే అనుకుంటారా? అనొచ్చా మనం? ఎందుకు అనంటే మార్నింగ్ నుంచి అదే జరుగుతోంది ఫ్యాన్స్ మధ్యలో ఇష్యూ. యాక్చువల్లీ ఏంటంటే మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి. ఈ కేసు ఏదైతే ఏ సెక్షన్ కింద అయితే అల్లు అర్జున్ యాక్టర్ ని అరెస్ట్ చేశారో ఆ సెక్షన్ యొక్క పనిష్మెంట్ అప్ టు 10 years ఉంది. 7 సంవత్సరాల కన్నా పైన ఉన్నటువంటి శిక్ష ఉన్నటువంటి ఏ అఫెన్సెస్ అని వితౌట్ నోటీస్ అరెస్ట్ చేయొచ్చు. ఓకే. పోలీస్ కా పవర్ ఉంది. ఓకే. 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 చాలా మంది మిస్కన్సెప్షన్ ఏముంటుంది అంటే మిగతా కేసులు ఎట్లయితే నోటీస్ ఇస్తారో అట్లా ఇస్తారు అనుకుంటారు, కానీ ఇది అబౌవ్ 7 years పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్స్ కాబట్టి. ఓకే. ఒకవేళ నేరము అనుకున్నట్టుగా ఈ కేసులో అల్లు అర్జున్ పాత్ర ఉంది, ఇంటెన్షన్ గానే తను వెళ్ళారు వితౌట్ నోటీసు, తప్పు ఉంది అని పోలీసులు నిర్ధారణ చేయగలిగితే ఎన్నేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది? ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయండి? 10 years అండి. 10 years కోర్టులో అది ప్రూవ్ చేయగలిగితే, ఓకే. కోర్టు ప్రాసిక్యూషన్ వేసినటువంటి ఆధారాలను ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ని ప్రూవ్ చేయగలిగితే, కోర్టు వాటిని నమ్మితే 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం పడుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా కావాలి, అంత దూరం. కానీ ముందు ఫస్ట్ ఇక్కడ బెయిల్ విషయం ఏది ఉందన్నది ఇంకా ఏమవుతుంది అది చూడాలి. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి సాగర్ గారు. థ్యాంక్స్ ఎ లాట్. మొత్తానికైతే ఇది అల్లు అర్జున్ కి సంబంధించి లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతోంది, సోమవారం వరకు ఎలాంటి డెవలప్మెంట్స్ ఇందులో ఉండబోతున్నాయి అనేది.